ప్రభువా, మా ఇంటిని నీవు కట్టని ఎడల ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నీవు కాయని ఎడల ఇదిగో తండ్రి, మేము ఎన్ని సంపాదించుకున్నా అదన్నీ కూడా వ్యర్థమే యేసయ్యా. నీవు మమ్మల్ని కాచి కాపాడితేనే ప్రభువా మేము సురక్షితంగా జీవించగలం యేసయ్యా. ఇదిగో తండ్రి, చేతులు జోడించి శిరములు వంచి దేవా నిన్నే పొగడదామంటూ ఈ రాజున ప్రభువా నిన్ను ఆరాధించుకొనిచుండగా తండ్రి, మా యొక్క హృదయపూర్వకమైన ఇదిగో తండ్రి ఆరాధనను స్వీకరించి మమ్మల్ని దీవించండి యేసయ్యా. స్తోత్రం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పోగాడేదం, దేవా నీలో సంగమం. ప్రభువా, నా ఇంటి నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా, ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొని ఉండుట లాభం లేదయా, నే మేల్కొని ఉండుట లాభం లేదయా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు, శరణం దేవా, నీ శరణం నాకు, శరణం దేవా, నీ చరణం నాకు. చాలును దేవా నీ కృప నాకు, చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ఆకలిని తీర్చుటకు ఎంతో మంది ఉన్నా నా ఆత్మదాహం తీర్చేవారు ఎవరయ్యా? నీవు తప్ప. ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును, నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా? ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును, నా ఆత్మదాహం తీర్చువారు ఎవరు దేవా? కోపమందు క్రోధమందు కృంగిపోనీయక, కోపమందు క్రోధమందు కృంగిపోనీయక, శాంతి ప్రేమ మార్గములో నడుపువారెవరయ్యా? శాంతి ప్రేమ మార్గములో నడుపువారెవరయ్యా? నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి
శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. సంపదలు ఉండినా కొన్ని నన్ను ఎవరు ఎరుగుదరయ్యా. పాన్పుపై పరుండినను సౌఖ్యము నా శరీరానికి చేయట్లేదు ప్రభువా. సంపదలు ఉండి కూడా నన్ను నేను ఎరుగలేదు. పాన్పు పైన పరుండి నన్ను సౌఖ్యమేమి పొందలేదు. ఉండి కూడా నన్ను నేను ఎరుగలేను. పాన్పు పైన పరుండిన సౌఖ్యమేమి పొందలేదు. వాక్యమును బోధించి జ్ఞానమును వనకూర్చి, వాక్యమును బోధించి జ్ఞానమును వనకూర్చి, నీతి న్యాయమందు నన్ను నడుపువారెవరయ్యా. నీతి న్యాయమందు నన్ను నడుపువారెవరయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం ఓ నా యేసయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొని ఉండుట లాభం లేదయా. నే మేల్కొని ఉండుట లాభం లేదయా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు, శరణం దేవా నీ శరణం నాకు, శరణం దేవా నీ చరణం నాకు, శరణం దేవా నీ శరణం నాకు. చాలును దేవా నీ కృపా నాకు, 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 చాలును దేవా నీ కృపా నాకు. చాలునయ్యా నీ కృప నాకు. నీ కృప లేనిదే నేనేమీ కూడా సాధించలేమేసయ్యా. నీ కృప లేనిదే మేమేది కూడా సాధించలేమేసయ్యా. మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. నీ కృపతో మేము సమస్తము సాధించుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయమే మాపై నీ యొక్క కృప మాపై కురిపించండి యేసయ్యా. నీకే స్తుతి, నీకే ఆరాధన. ఆ ప్రభునికి నిన్ను సమర్పించుకోండి. ఆయనకు దీవెనలు పొందుకో ప్రియమైన బిడ్డ. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ ద్వారా మరి ఎంతో మందికి మరి చేరటం జరుగుతుంది. వాక్యం వారికి కూడా అందజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి నూతనమైన సభ్యులు కూడా ఇక వాక్య పరిచయను ఆలకించి దేవుని యొక్క దీవెనలను పొందుకుంటూ ఉన్నారు. మరి చూసి తరించిన వారందరూ కూడా ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా మరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మరి భక్తి విశ్వాసాలతో ఈ యొక్క పని చేయడానికి పూనుకుందాం. అదేవిధంగా మీ యొక్క ఉద్దేశాలను విన్నపాలను లైవ్ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మీకోసం దివ్య బలి పూజలోను, మా వ్యక్తిగత ప్రార్థనలోను, జపమాలలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మీకోసం ప్రార్థన చేయగలుగుతున్నాం. కాబట్టి విశ్వాసంతో మీ యొక్క విన్నపాలను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందుము. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవ జనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజును స్తుతించేదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వెంచేసిరి. రండి దైవ జనమా, పూజా సమయమిది. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మరి మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమంకు ఎన్నో సేవలు చేశాను. ఇక్కడ 2 సంవత్సరాలు మరి ఇక ప్రాంగణం నుంచి దేవుడు నూతనమైన ప్రదేశంలోకి నన్ను బదిలీ చేసి ఉండగా అక్కడ కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తూ దైవరాజ్యాన్ని స్థాపించులాగిన ఎన్నో ఆత్మలను సంరక్షించుటకు దేవుడు నన్ను అక్కడ ఒక గొప్ప ఆయుధంగా ఉపయోగించుకోవాలని నా కోసం ప్రార్థన చేయండి. నశించిపోయే ఆత్మల కోసం కన్నీటి ప్రార్థన చేసే ఆ యొక్క భారమైన హృదయాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలని ఈ యొక్క దేవుబలి పూజలో ప్రత్యేకంగా సమర్పించుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగతమైన ఉద్దేశాలు కూడా మరి ఆ ప్రభునికి సమర్పిస్తూనే ఉన్నాను. ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మీకు ఎప్పుడు కూడా చెరువులోనే ఉంటాను. మీరు నన్ను మీ శుభకార్యాలలో పిలవకపోయినా పర్వాలేదు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. ప్రియమైన బిడ్డలారా, మీకు ఎప్పుడు కూడా మీ కష్ట సమయాల్లో నేను మీకు తోడుగా ఉంటాను. ప్రార్థనలో మీకు నేను నా చేయూతను అందిస్తాను. వీలు పడితే నేనే మిమ్మల్ని సందర్శించి మీ పరిస్థితిని అర్థం చేసుకొని మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మరి భక్తి విశ్వాసాలతో ఆ ప్రభునికి మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకొని దీవెబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మతో సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధల చేతను బహు పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నితికనికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని బ్రతిమాలుకొంచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వర, నీవు స్వర్గశక్తిమంతుడవు, దయామయుడవు. మమ్ము నీ బిడ్డలుగా స్వీకరించి నూతన తేజముతో నింపితివి.
నీ పునరుత్థానం కొరకు మేము మిక్కిలి ఆసక్తితో ఎదురు చూచునట్లును మమ్ము దీవింపుము. నీ సమక్షంలో ఉండు భాగ్యమును నిత్యము అనుభవించినట్లును కరుణింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము వచనములు 22 నుండి 34 వరకు. అప్పుడు జన సమూహమును వారితో కలిసి వీరికి వ్యతిరేకముగా లేచిరి. ఆ అన్యాయమూర్తులు పౌలు శిలాసుల దుస్తులను చింపివేసి వారిని బెత్తముతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అట్లు క్రూరముగా కొట్టిన పిమ్మట వారిని చెరలోనికి నెట్టిరి. తాళము గట్టిగా బిగింపుమని చెరసాల అధికారికి ఆజ్ఞాపించిరి. ఈ ఆజ్ఞానుసారము అతడు వారిని చెరసాల గుహ లోపలకు త్రోసి వారి కాళ్లను 2 కొయ్యల దొంగల మధ్య బంధించెను. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందలి బందీల సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొనుట చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఇందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి తనను తాను చంపుకొనబోయెను. అది చూచి పౌలు ఎలుగెత్తి, ఓయి, నీవు ఏ హాని చేసుకొనవలదు, మేమందరము ఇక్కడనే ఉన్నాము అని బిక్కరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపమును తెప్పించి లోనికి పరిగెత్తి గడగడ వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణము పొందుటకు నేను ఏమి చేయవలను అని అడగగా, నీవు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికిని ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకొని వెళ్ళి వారి గాయములను కడిగివేసెను. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞానస్థానమును పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపలకు తీసుకుని పోయి వారికి భోజనము పెట్టాను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతముగా సంతోషభరితుడాయెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 5 నుంచి 11 వరకు. కానీ ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు పోవుచున్నాను. మీలో ఎవడును నీవు ఎక్కడకు పోవుచున్నావు అని నన్ను అడుగుటలేదు. నేను మీకు ఈ విషయములు చెప్పునందువలన
మీ హృదయములు దుఃఖముతో నిండి ఉన్నవి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళినచో ఓదార్చువాడు మీ యొద్దకు, నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. ఆయన వచ్చి పాపమును, నీతిని మరియు తీర్పును గురించి లోకమునకు నిరూపించును. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించుట లేదు. నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవచున్నాను, ఇక మీరు నన్ను చూడరు. తీర్పును గురించి ఎందుకనా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు సువిశేషంలోని 3 ముఖ్యమైన థియాలజికల్ టాపిక్స్ వేర్ ఎక్స్ప్లెయినింగ్ జీసస్ టు హిస్ డిసైపుల్స్. That is what? If you read chapter 10, 16 and 9, verse 9, 9వ వచనం నుంచి మనం చదివితే మూడు ముఖ్యమైన అంశాల గురించి క్రీస్తు ప్రభు వివరిస్తూ ఆ తత్వంలోని పరమార్థాన్ని మరి వెల్లడి చేస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయం యోహాను 9వ వచనం. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించటం లేదు. పాపమును గురించి ఎందుకనా వారు నన్ను విశ్వసించట్లేదు. పాపమును గురించి అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక ఆదరణకర్తను మీ ఎద్దకు పంపుతాను. అప్పుడు ఆయన పాపముల గురించి మరింత మీకు విశుద్ధపరిచి ఆయన మీ జీవితం నుంచి పాపమును తొలగించడానికి మరి క్రియను చేస్తూ ఉంటాడని మొదటి అంశాన్ని బోధిస్తూ ఉన్నాడు. రెండవది నీతిని గురించి ఎందుకనా నేను తండ్రి యొద్దకు పోవచున్నాను. నీతి ఎందుకు అనగా నీతి కలిగిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన యొద్దకు నేను పోవచ్చు ఉన్నాను, ఇక మీరు నన్ను చూడరు. మూడవది తీర్పును గురించి ఎందుకనా ఈ లోకము నన్ను లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. పోన్స్ పిలాతు ముందు ప్రజలందరి ఎదుట ఈయన యూదుల రాజు అని చెప్పబడుతున్న క్రీస్తు ప్రభువు ఈయనను చంపుడు 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 అని అక్కడ తీర్పు విధింపబడినది. పిలాతు యొక్క శిక్ష వారి కుటుంబానికి అంటకోకుండా, ఆ పాపము వారికి అంటకోకుండా, ఆ తీర్పు నుంచి వచ్చే శాపం వారికి అంటకోకుండా ఆయన చేతులను కడుక్కుంటూ ఉన్నాడు. శిక్ష విధింపబడినది, చేతులు కడుక్కోవటము జరిగినది. ప్రియమిట్లా మరి ఈ మూడు అంశాలు, ఒకటి మరి పాపముల గురించి, రెండు నీతి గురించి, మూడు తీర్పు. లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ప్రియమిట్లారా, కనుకనే ఈ మూడు విషయాలు ఒకటి జరుగుతూ ఉంటుంది. ఒకటి అంటే పాపము, దాని యొక్క వివరణ పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తూ నడిపిస్తూ ఉంటాడు, అది ఒకటి జరుగుతూ ఉంటుంది. రెండవది నీతిని గురించి, మరి నీతి దేవుని దగ్గరికి క్రీస్తు ప్రభువు ఏగిపోయాడు. మూడవది మరి ఖండన, న్యాయాధిపతి అయిన దేవునికి తీర్పు విధింపబడి ఉన్నది. ఇప్పుడు ఆదరణకర్త మన మధ్య ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమిట్లారా, ఆదరణకర్త ఏం చేస్తూ ఉన్నాడు? అపోస్తల కార్యంలో 16వ అధ్యాయము మనం ఎక్కడి నుంచి చదువుకున్న 22 నుంచి 34 దాకా చాలా చక్కగా చదువుకున్న పౌలు శిలాసులు వాక్యాన్ని బోధించొద్దు అంటే వీరు వినుకోకుండా రోమీల మధ్య బోధిస్తున్నప్పుడు వారు పట్టుకొని చెరసాల్లో బిగించినప్పుడు అక్కడ అర్ధరాత్రి పూట్ల వారు
గాయాల మధ్య విలాపించవలసినది పోయి దేవుని స్తుతిస్తూ ఉండగా ఆ స్తుతి గానములు చెరసాలలో ఉన్న ప్రతి ఖైదీ ఆలకించి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. వారు కూడా దేవుని ఆరాధిస్తూ ఉండగా దేవుని యొక్క శక్తి ప్రకంపనలతో ఆ ప్రదేశాన్ని కంపింపచేసి కదిలించి వారికి ఉన్న సంఖ్యలన్నీ తెగిపోయి కొయ్య దొంగలన్నీ కూడా విరచబడి వేసిన తాళాలు పగలగొట్టి ఎంతో మంది సైనికులు వీరికి పారిపోతారేమోనని రక్షణగా ఉన్నవారు వారికే రక్షణ లేదని పరుగు తీస్తున్నప్పుడు అక్కడ ఒక ఖైదీ అధికారి ఇదంతా చూసి నన్ను రాజు ఖచ్చితంగా చంపుతాడు, నేనే వీరిని వదిలివేశాను, దేవుని యొక్క శక్తి వచ్చింది, దిగి వచ్చింది, విడిపించింది అంటే ఎవరు నమ్మరు, ఇక నా జీవితం వారి చేతిలో చావట కంటే వీర మరణాన్ని నిన్ను నా చేతిలోనే పొందుకుంటానని చంపుకోబోచు ఉండగా ఎవరైతే ఆ ఖైదీ అధికారి పౌలు సిలాసులను చెరసాలలో పెట్టారో, ఎవరైతే బంధించారో వారిని ఆ చెరసాల అధికారి ఆయన చంపుకోబోచు ఉండగా మరి చెరసాలలో ఉన్నవారు ఈ చెరసాల అధికారిని రక్షిస్తున్నారు. నువ్వు క్రీస్తు ప్రభువును విశ్వసించుమని వాక్యం చదువుతున్నాం. అది ఎక్కడ 22 నుంచి దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములను పాడుచుండగా 26 నుంచి చదవండి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలగగా ఆ చెరసాల పునాదులు కంపించి ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బందీలు సంఖ్యలు బల్లున తెగి క్రింద పడెను. చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నట్టు చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయి ఉందురని భావించెను. అందుచే అతడు తన కత్తిని వర నుండి లాగి అయ్యో నేను రాజు చేతిలో చచ్చిపోతాను ఎన్ని చెబితే నమ్ముడని తనను తాను చంపుకోబోచు ఉండగా అది చూచి పౌలు ఎలుగెత్తి ఓయి నీవు ఏ హాని చేసుకొనవలదు, నువ్వు ఏ హాని చేసుకోవరదు, మేమందరం ఇక్కడనే ఉన్నాము, దేవుని యొక్క ఆత్మ ఆదరణకర్త ఇక్కడే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆత్మహత్యకు పూనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చినది అమూల్యమైన జీవితం. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవ జన్మం అనేది ఊరికనే రాదు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఈ ప్రపంచము రూపుమారుతున్నా గాని దాని గమనాన్ని సరిచేసుకుంటున్నా గాని మానవ జన్మం అనేది అది ప్రకృతి దేవుని చేత నిర్ణయింపబడిన సంఘటనే గాని ఇది ఏదో ఒక అకస్మాత్తుగా జరిగే విషయం కాదు. ఇది కృత్రిమమైనది కాదు. ఇది దేవుని చేత నిరూపింపబడుతున్న ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఇది ఒక్కసారే మానవునికి ఒక ఊపిరి అనేది వస్తుంది. మానవాని యొక్క ప్రాణాన్ని నువ్వు అంతం చేసుకోవద్దు. అప్పు సమస్యలు ఉన్నాయని ప్రాణం తీసుకోవద్దు. నన్ను అర్థం చేసుకోవట్లేదని ప్రాణం తీసుకోవద్దు. నన్ను విడిచి వెళ్ళిపోయారని ప్రాణం తీసుకోవద్దు. నన్ను హింసిస్తున్నారని ప్రాణం తీసుకోవద్దు. నిన్ను భయపెడుతున్నారని ప్రాణం తీసుకోవద్దు. నీకు సమస్యలు రాబోతున్నాయని ప్రాణం తీసుకోవద్దు. నువ్వు వేదనలకి గురి కావుతావని ప్రాణం తీసుకోవద్దు. అనేకమైన సమస్యల మధ్య నువ్వు చిక్కుకొని పోతావని ప్రాణం తీసుకోవద్దు. అన్నిటికీ ధైర్యంగా ఉండు. దేవుడే నీకు గొప్ప అద్భుత కార్యం నువ్వు అనుకోని విధంగా నీ యందు చూపించి చేసి ఆయన నిన్ను విడిపిస్తాడు అని పౌలు శిలాసుల ద్వారా ఆ చెరసాల అధికారితో మాట్లాడి ఆయన్ని బలపరుస్తూ ఒక విశ్వాసిగా మారుస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, అక్కడే కదా దేవుని యొక్క కార్యం జరిగింది. శూన్యంలోనే కదా సృష్టి ఆరంభమైంది. నీ జీవితం కూడా అంతే. నీ జీవితంలో అంత శూన్యంగా కనబడవచ్చు, కానీ దేవుని నువ్వు దర్శించినప్పుడు, విశ్వసించినప్పుడు ఆయన ఒక నూతన క్రియను చేస్తాడు. సృష్టిని సృజిస్తాడు. ప్రియమైన బిడ్డ, శూన్యం నుంచి సృష్టిని సృజిస్తాడు. అప్పుడు చెరసాల అధికారితో మాట్లాడుతూ అప్పుడు ఆ చెరసాల అధికారి
దీపమును తెప్పించి ఆ, లోనికి పరిగెత్తి ఆ, గడగడ వణుకుచు ఆ. పౌలు శిలాసుల పాదం వద్ద పడెను. పౌలు శిలాసుల యొద్ద పాదం మీద పడి క్రీస్తు ప్రభుని విశ్వసించి బాప్తిస్ము పొందుకొని ఆయన కూడా ఒక క్రైస్తవుడిగా మారారని అపోస్తుల కార్యంలో చెప్పబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, మరి నీవు నేను ఎందుకు భయపడాలి? దేవుని ఎరగిన వాడే క్రీస్తు ప్రభుని యొక్క శక్తిని తెలుసుకొని విశ్వాసిగా మారి ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలతో జీవించాడు. నీవు నేను మరి క్రైస్తవుడిగా జీవిస్తుండగా ఈ లోక సమస్యలకు ఎందుకు మనం కృంగిపోవాలి? దేవుని తెలుసుకుంటే పౌలు శిలాసుల వలె గడ్డు కాలంలో గడ్డు పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించినప్పుడు వాటి నుంచి దేవుని యొక్క శక్తి మనల్ని బయటికి తీసుకొస్తుంది. మనల్ని ఎవరైతే గేలి చేశారో వారి ముందే దేవుడు మనల్ని నుంచోబెట్టి వారి జీవితాలను మన ద్వారా సరిచేయడానికి దేవుడు పూనుకుంటాడు. కాబట్టి ఇటువంటి మహత్ కార్యము మన జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనం ఏమైనా మన ఆలోచనల ద్వారా అడ్డుకుంటున్నట్లయితే, మన క్రియల ద్వారా అడ్డుకుంటున్నట్లయితే ఇక దేవుని పూజలు సమర్పించుకొని, ప్రభువా పౌలు శిలాసులుగా నన్ను మార్చుకోనండి, నీ యొక్క సేవకు ఉపయోగించుకోండి అంటూ ఇక దేవుని పూజలు సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొటేలనా, వేలాది దూడలనా వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని సేకరించును గాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మ మోసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును పొందుదుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా పాస్కా బలి అయిన క్రీస్తు బలి అయిన నీ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగునందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకని అతని మరణము మా మరణముకు విముక్తి దాయమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధంగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచే శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు వసుగు ఈ అపమున రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ సింహరాయలు జగద్గురువును, మా కర్ణం దామాన్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణలను చేయము. ఉత్థానమైన నమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనితలుగు పునీత మరియమ్మతోను, వారి భర్త పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసించదము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాయను మాకు నెటికి ఇవ్వండి, మా ఇద్దప్పుడు వారిని మేము అందించినట్లు మా అప్పులను మీరు అందించండి. మమ్మ శోధన యందు ప్రదేశినవునే కాకిడిలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. ఆ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాప నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగంలో జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తులు మన నిత్య జీవితం నాకు చేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబం కూడా లేదు. ఆయనను విశ్వాసంతో అన్నిలలో క్రీస్తు ప్రేమను పంచుతూ ఇటుకు బట్టి వారిలో
విశ్వాసాన్ని పెంపొందింపచేస్తూ ఉన్నాం. కావున మీ యొక్క ప్రార్థనే మాకు రక్షణ, మీ యొక్క తోడ్పాటును మాకు అందచేయండి. ఎవరికైనా ప్రార్థన వినపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనపడుతున్న 82477049 నెంబర్కి మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రతి 2వ శనివారం ప్రతి నెల ఈ కేంద్రంలో ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. కావున రండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందుకొనండి. మరి 2 సంవత్సరాలు ఈ యొక్క కేంద్రంలో పనిచేశాను ప్రియమైన బిడ్డలారా. దేవుడు ఎంతగానో మరి నన్ను దీవించారు. ఈ కేంద్రంలో పనిచేయటకు ప్రజలందరూ కూడా సహకరించారు. కావున అనునిత్యము మరి వీరందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి ఇంకను ఇక ప్రదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బలపడాలని, దేవుని యొక్క సేవలో ముందుకెళ్లాలని నా ప్రతి ప్రార్థనలో వీరందరి కోసం నేను జపించుకుంటాను. విశ్వాసంతో కళ్ళు మూసుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఓ ప్రభువా, పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ మా జీవితమందు మాకు సహాయపడి అక్షయమైన జీవమునకు మమ్ము పాత్రులను చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.